ఓం నమో పరమేశ్వరాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే. మనం ఈ వీడియోలో షోడశ సంస్కారాలలో మహోన్నతమైనటువంటి పుంస వన సంస్కారాన్ని గురించి తెలుసుకుందాం. వాస్తవానికి షోడశ సంస్కారాలలో ప్రతి సంస్కారం మనల్ని ఉద్ధరించేది మాత్రమే. మనం ఈ భూమిపై పుట్టినప్పటి నుంచి మరణించిన అనంతరం కూడా మన భారతీయ సాంప్రదాయంలో సంస్కారాలను ఏర్పాటు చేశారు. మనం భూమిపై పడిన తర్వాత ఏ రకంగా జీవించాలి, ఏ రకమైనటువంటి జీవన విధానం మనల్ని మహోన్నతమైనటువంటి ముక్తి మార్గం వైపు నడిపిస్తుంది, మనల్ని మోక్ష పదం వైపు నడిపిస్తుంది అన్నటువంటి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా వారు గమనించి మనకు తెలియజేసి మనల్ని కూడా ఆచరించమని చెప్పి, మనం కూడా ఆచరిస్తే మహోన్నతమైనటువంటి ఉన్నత శిఖరాలను మనం అధిరోహిస్తామని, ముక్తి పదంలోకి వెళ్తామని, ముక్తి పదాన్ని మనం చేరుతామని, మోక్ష పదంలోకి మన ప్రయాణం సాగుతుందన్నటువంటి అంశాలను వారు ప్రతి సంస్కారంలో తెలియజేశారు. సంస్కారం అంటేనే సంస్కరించబడడం, మనల్ని మనం సంస్కరించుకోవడం కోసం తయారు చేసినటువంటి మహాద్భుతమైనటువంటి ఈ షోడశ సంస్కారాల గురించి తెలుసుకునే కార్యక్రమంలో ఈ పుంస వన సంస్కారాన్ని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పుంస వన సంస్కారంనే పుత్రుని జననం కోసం చేసే సంస్కారం అని అంటారు. ఇక్కడ పుత్రుడు అన్న పదానికి అర్థం ఏమిటి అంటే బలం, వీర్యం, తేజస్సు కలిగిన సంతానమే పుత్రుడు అని అర్థం. కానీ ఎక్కడ కానీ అది మగ శిశువా ఆడ శిశువా అని తెలియచేయలేదు. ఇది వాస్తవం. కేవలం పుత్రుడు అన్న పదానికి ఆరోగ్యవంతమైనటువంటి శిశువు, బలం, తేజస్సు, వీర్యం కలిగినటువంటి శిశువు అని మాత్రమే మన పురాణ గ్రంథాలు, వేద గ్రంథాలు తెలియజేశారు. అయితే ఇక్కడ ఒక వాస్తవాన్ని మనం గుర్తుంచుకోవాలి. శిశువు అనేది ఆరోగ్యంగా పుడితే సమాజ అభివృద్ధికి ఎంతో తోడ్పడుతుందని, అనారోగ్యంతో బలహీనమైనటువంటి శిశువు మనకు ఈ భూమిపై పడితే అతని మూలంగా మన సమాజానికి ఏ మాత్రం లాభం ఉండదని తెలియజేసేటటువంటి అంశానికి సంబంధించిందే ఈ పుంస వన సంస్కారం. అయితే దీనిని పుత్రుని కోసం అంటే మగ సంతానం కోసం చేసేటటువంటి ఒక సంస్కారంగా కొద్దిమంది తెలియచేస్తూ ఉన్నారు. అయితే మన కర్మ ఏ రకంగా ఉంటే ఆ రకంగానే జరుగుతుంది. కర్మను మార్చడం ఎవ్వరి తరం కాదు. కర్మను మార్చాలి అంటే ఆ సర్వేశ్వరుణ్ణి ప్రార్థించి ఆ సర్వేశ్వర కృపచే మాత్రమే మనం మగ సంతానాన్ని పొందగలం. మన కర్మను మనం మార్చుకోగలం. ఆ సర్వేశ్వరుణ్ణి దీనంగా ప్రార్థిస్తూ ఆ సర్వేశ్వరుణ్ణి మనం దీనాతి దీనంగా ప్రార్థించి అతనికి మన కోరికను విన్నవించుకుంటే, మన కోరిక గనక న్యాయబద్ధమైనది అయితే ఆ సర్వేశ్వరుడు మన కర్మను తప్పించి మనకు మగ సంతానాన్ని అందచేస్తాడు. ఇది వాస్తవం.
మొట్టమొదటగా ఈ పుంసవన సంస్కారాన్ని ఆ సర్వేశ్వరుని పట్ల పూర్తి విశ్వాసాన్ని ఉంచి ఆచరించడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుందన్నటువంటి విషయాన్ని మీరు గమనించండి. ఇక ఈ పుంసవన సంస్కారాన్ని జనక మహారాజు సీతామాత చేత చేయించి నా పుత్రికకు ఖచ్చితంగా మగ సంతానం కలుగుతుందని ఆ మగ సంతానానికి రాజ్యభారాన్ని అప్పగించి అంతవరకు శ్రీరామచంద్ర ప్రభువును బాధ్యత తీసుకోమని ఆ జనక మహారాజు తపస్సుకు అడవికి వెళ్తాడు. ఆ జనక మహారాజు యొక్క పూర్తి నమ్మకమే, ఆ సర్వేశ్వరుని పట్ల ఉంచినటువంటి పూర్తి విశ్వాసమే ఆ మాటను నిజం చేసి ఈ వాస్తవాన్ని గుర్తించుకోండి. నమ్మకం లేనిది ఏమీ జరగదు. ఇక నేను తెలియజేసేటటువంటిది రెండవ అంశం. ప్రతి స్త్రీ ఋతుస్రావమైన దినం నుంచి సరి రోజులలో కలిస్తే ఆడ సంతానం, బేసి రోజులలో కలిస్తే మగ సంతానం కలుగుతుంది. అంటే ఋతుస్రావమైనటువంటి 4వ రోజు తర్వాత నుంచి మనం ఈ విధంగా గణిస్తూ ఉండాలి. బేసి రోజులలో సరి రోజులలో కలవడం మూలంగా సరి రోజులలో కలిస్తే స్త్రీ సంతానం, బేసి రోజులలో కలిస్తే పురుష సంతానం అనేది ఖచ్చితంగా కలుగుతుంది. ఇలా అనడం వెనుక కారణం ఏమిటి అంటే స్త్రీ శరీరంలో 2 విధాలైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అవి ఆల్కలిన్ మరియు ఎసిటిక్ ఎన్విరాన్మెంట్ అనేది స్త్రీ శరీరంలో ఉంటూ ఉంది. అది బేసి దినాలలో ఆల్కలిన్ ఎన్విరాన్మెంట్ ఉంటే సరి దినాలలో ఎసిడిక్ ఎన్విరాన్మెంట్ అనేది ఉంటూ ఉంటుంది. బేసి దినాలలో అంటే ఆల్కలిక్ ఎన్విరాన్మెంట్ ఉన్నటువంటి సందర్భంలో కనుక కలుస్తే మనకు ఖచ్చితంగా మగ సంతానం కలుగుతుంది. ఈ విధంగా రోజు విడిచి రోజు మనం ఈ విధంగా కలుస్తూ ఉండడం మూలంగా, బేసి దినాలలో కలుస్తూ ఉండడం మూలంగా ఖచ్చితంగా స్త్రీ శరీరంలో ఆల్కలిన్ ఎన్విరాన్మెంట్ అనేది ఉండి కేవలం వై కణం మాత్రమే అందులోకి చొచ్చుకొని పోయి వై కణాన్ని మాత్రమే ఆకర్షించేటటువంటి శక్తి ఆ అండానికి ఉండి నీకు ఖచ్చితంగా మగ సంతానం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది సత్యం. ఈ వాస్తవాన్ని గమనించండి. ఋతుక్రమమైన తర్వాత నుంచి బేసి దినాలలో కలిస్తే మగ సంతానం, సరి దినాలలో కలిస్తే ఆడ సంతానం కలుగుతుందన్నటువంటి విషయాన్ని మీరు గమనించండి. మూడవ అంశం ఏమిటి అంటే ఇది ఎంతో మహాద్భుతమైనటువంటి అంశం. మర్రి చెట్టు యొక్క తూర్పు ఉత్తర భాగం, తిప్పసత్తు చెట్టు యొక్క ఉత్తర భాగం నుంచి మర్రి ఊడలను, ఉత్తర భాగం లేదా తూర్పు భాగం నుంచి మర్రి ఊడలను, మర్రి వేర్లను, తిప్పసత్తు యొక్క ఆకులను తీసుకొని దంచి దానితో రసాన్ని తయారు చేసి ఆ భర్త తన భార్య యొక్క కుడి ముక్కు రంధ్రంలో వేసేటటువంటి ఒకానొక అత్యద్భుతమైనటువంటి ప్రక్రియ. ఇక్కడ కుడి ముక్కు రంధ్రం అంటే సూర్య నాడిని ప్రేరేపించడం. సూర్యనాడి, మన శరీరంలో సూర్య చంద్ర నాడులు అనేవి 2 నాడులు ఉంటాయి. సూర్యనాడి అనేది మన శరీరాన్ని ఎంతో తేజస్సుగా ఉంచేటటువంటిది.
చంద్రనాడి మనస్కారకుడు. సూర్యనాడిని ప్రేరేపించడం వల్ల మగ సంతానం కలుగుతుంది. అందుచేతనే ఆ పురుషుడైనటువంటి భర్త ఆ స్త్రీ యొక్క కుడి ముక్కు రంధ్రంలో అంటే సూర్యనాడి యందు ఆ రసాన్ని పోసివేస్తూ ఆ ఇరువురి యొక్క భావన ఏ విధంగా ఉండాలంటే ఈ రసం అనేది నా శరీరంలోకి ప్రవేశించి నా శరీరంలో సూర్యనాడిని మొత్తం ప్రేరేపింపచేసి నా గర్భాశయంలోకి చేరి నా గర్భాశయంలో నా భర్త యొక్క వీర్యంలో ఉన్నటువంటి మగ సంతానానికి సంబంధించిన వై క్రోమోజోమ్ మాత్రమే నా అండంలోకి ప్రవేశించి నాకు మగ సంతానాన్ని ప్రసాదించాలని ఆ సర్వేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ ఆ భర్త తన కుడి ముక్కు రంధ్రంలో వేస్తున్నప్పుడు ఆ స్త్రీ యొక్క భావన ఆ విధంగా ఉండాలి. ఆ పురుషుని యొక్క భావన ఏ విధంగా ఉండాలి అంటే ఇది నా భార్య గర్భాశయంలోకి వెళ్ళి నా భార్యకు ఆ మగపుత్రుడు పుట్టేలా చేయాలని, నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తిస్తున్నానని, ఓ సర్వేశ్వర ఆపై నీ దయ నీ కృప అంటూ ఆ సర్వేశ్వరుని ప్రార్థిస్తూ ఉండడం మూలంగా ఆ భార్యాభర్తల ఇరువురికి మగ సంతానం కలుగుతుంది. ఇది వాస్తవం, ఇది సత్యం. ఇది సైన్స్ పరంగానైనప్పటికీ మనం ఆలోచించినప్పటికీ మనం ఆధ్యాత్మిక పరంగా ఆలోచించినప్పటికీ ఇది సత్యం. ఈ సత్యాన్ని మీరు ఆచరించండి, మీ జీవితాన్ని మీరు ధన్యం చేసుకోండి. ఒక వాస్తవాన్ని గుర్తుంచుకోండి, ఇక్కడ మగ సంతానం పుట్టినా ఆడ సంతానం పుట్టినా సమాజానికి ఉపయోగపడని సంతానం ఎన్నడూ కానీ లాభం లేదు. క్షణిక సుఖం కోసం అందుకే స్వామి వివేకానంద గారు ఒక మాట ఎప్పుడూ తెలియజేశారు, క్షణిక సుఖంతో పుట్టిన సంతానం సంతానమేనా? ఆ భగవంతుణ్ణి ప్రార్థించడం ద్వారా పుట్టినటువంటి సంతానమే సంతానం. ఆ సంతానమే లోక కళ్యాణం కోసం పాటుపడుతుంది. అలా రావాలి మనకు సంతానం అనేది. అదే మన సంస్కారం. ఈ పుంసవన సంస్కారం తెలియచేసేది అదే. నాయనా, ఈ లోకంలోకి ఒక శిశువు వస్తున్నాడు. ఆ శిశువు ఎలా ఉండాలి అంటే అన్యోన్యమైన దాంపత్యాన్ని కలిగి ఉండాలి ఆ భార్యాభర్తలు ఇరువురు ఆ శిశువు వచ్చేటప్పుడు. అందుచేతనే పుంసవన సంస్కారంలో ఆ భర్త తన భార్య యొక్క గర్భం పైన చేయి ఉంచి ఈ సంస్కారాన్ని చేస్తాడు. ఎందుచేతనంటే ఆ లోపల ఉన్నటువంటి ఆ శిశువు కూడా నేను తల్లి గర్భంలో పెరుగుతున్నాను, నాకు ఆ తల్లి అండతో పాటు ఆ తండ్రి యొక్క అండ కూడా నాకు ఉంది అన్నటువంటి ఆ భావన ఆ శిశువులో వచ్చివేస్తుంది. ఇది వాస్తవం. శిశువుకు తల్లి గర్భంలో ఉన్నప్పుడే సమస్త జ్ఞానము కలిగి ఉంటుందన్నటువంటి విషయాన్ని నేను గర్భాధాన సంస్కారంలో తెలియజేశాను. అది గమనించండి. సంస్కారహీనమైనటువంటి సంతానం మనకు అనవసరం. ఈ మాత్రం ఆలోచన జ్ఞానం లేకుండా పుట్టినటువంటి సంతానం వలన మనకు కలిగే ప్రయోజనం అంటూ ఏది ఉండదు. ఈ వాస్తవాన్ని గుర్తుంచుకోండి. మన ప్రాచీన భారతీయ సనాతన ధర్మం అనేది తెలియజేసినటువంటి ఈ సంస్కారాలను మనం అందరం ఆచరిద్దాం. ఈ సంస్కారాలను మనం ఆచరించడం మూలంగా మనల్ని మనం పావనం చేసుకుందాం, మనల్ని మనం సంస్కరించబడదాం, మనల్ని మనం సంస్కరించబడి మనల్ని మనం ఆచరించుకొని మనల్ని మనం మార్పు చేసుకొని మన భవిష్యత్ తరాలను మారుతాం. మనం ఆచరించడమే మన ప్రథమ కర్తవ్యంగా భావిస్తాం. ఈ సంస్కారాలన్నింటినీ ఆచరించడం మూలంగానే ఇవి మన భవిష్యత్ తరాలకు తెలుస్తాయి. కనీసం ఇన్ని సంస్కారాలు ఉన్నావే అని కూడా ఈ రోజుల్లో ఎవరికి తెలవడం లేదు అంటే మనం ఎంత దిగజారిపోతున్నామో ఆలోచించండి. అసలు వాస్తవాలన్నింటినీ మనం మర్చిపోతున్నాం.
అనేక రకాలైనటువంటి మాయలో పడి అనేక రకాలైనటువంటి భ్రమలలో పడి మనల్ని మనం మర్చిపోతున్నాం ఈ రోజుల్లో. వీటన్నింటినీ ప్రారదోలి మన సంస్కారాలను మనం ఆచరిద్దాం, మన జీవితాన్ని మనం మార్చుకుందాం. సర్వే జనాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.